సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇసుక అక్రమ రవాణా ద్వారా 100 కోట్లు సంపాదించడానికి పక్కా స్కెచ్ వేసినట్లు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. సోమిరెడ్డి ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నాడో పక్కా ఆధారాలతో టీవీలో ఆయన ప్రదర్శించారు. అక్రమ ఇసుక లారీలను పట్టుకోవటానికి మైనింగ్ డీడీ అక్కడికి వెళితే సోమిరెడ్డి స్వయంగా ఫోన్ చేసి బెదిరించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పొలాల్లో నుండి దారుణంగా అక్రమ మార్గాలు ఏర్పాటు చేసుకుని ఇసుకను భారీగా తరలిస్తున్నారని కాకాని విమర్శించారు. ఈ జిల్లాలో ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని విధాల ప్రకృతి వనరులు పంచభూతాలు విచ్చలవిడిగా దోపిడీకి గురవుతున్నాయి. దానికి సంబంధించి అనేక సందర్భాల్లో చెప్పాం. సోమిరెడ్డి 100 కోట్ల రూపాయలు ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి స్కెచ్ వేశాడు అని చెప్పడం జరిగింది. ఆయన పాపం ఆయన వంశం అంతా స్వాతంత్ర సమరయోధుల వంశమని, జమీందారీ కుటుంబం అని, చిన్నప్పుడే క్యాడ్లాక్ కారులో ఆడుకున్నానని, ప్లేమౌత్ కారులో తిరిగానని, అంత గొప్ప వంశానికి, అంత గొప్ప కుటుంబానికి, అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి కుటుంబం నేనా అవినీతికి పాల్పడేది, నాకు అసలు అవినీతికి మరక అంటించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది. పాపం నిజంగా ఎవరన్నా టీవీలో చూస్తే ఇంత ఉన్నతమైనటువంటి కుటుంబం, జమీందారీగిరి నిర్వహించినటువంటి వాళ్ళు, చిన్నప్పుడే క్యాడ్లాక్ కారులో తిరిగినటువంటి వాడు, ప్లేమౌత్ కారు ఇంటి ముందు నిలబెట్టుకున్నటువంటి వాడికి ఇటువంటి గతి పడుతుందా అని అనుకోవడం సర్వసాధారణమైనటువంటి విషయం. అంటే వాస్తవాలందరికీ భిన్నంగా ఉన్నాయి. అంటే ఒకవేళ ఇతనికి చెప్పేటువంటి కుటుంబ నేపథ్యం అబద్ధమా, లేదా ఆ కుటుంబంలో ఇటువంటి చీడ పొరుగు పుట్టడం అబద్ధమా అనేటువంటిది తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఈ మధ్య కాలంలో చెప్పాడు, నాకు ఏమీ సంబంధం లేదు అని. అయ్యా, మీ ద్వారా జిల్లా ప్రజలకి ఒకవేళ చూస్తే ఓపుకుంటే సోమిరెడ్డి గారికి ఆయన చేసినటువంటి ఒక్కొక్కటిగా చూపిస్తే కాస్త క్లారిటీ వస్తుంది. నేను చెప్పా, సూర్యాపాళెంకి సంబంధించి 100 కోట్ల రూపాయలు ఇసుక స్కెచ్ అయ్యా నువ్వు వేసిందంటే నెల్లూరు నుంచి తెచ్చిపోయాడు, వాళ్ళ చేత నన్ను తిట్టించాడు అక్కడికి తీసుకెళ్ళి. సరే, అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు దీనికి ఇతిమితంగా సమాధానం చెప్పడానికి ఒక 2 బిట్లే మీకు చూపిస్తాను. శాండ్ మైనింగ్కి సంబంధించి వాస్తవం ఏమి జరిగింది అనేటువంటిది. సరే, శాండ్ మైనింగ్ చూపించిన ఇవన్నీ అక్రమ శాండ్ మైనింగ్కి సంబంధించినటువంటి ఫోటోలు. దానికి సంబంధించి ర్యాంపులు వేసేసారు. నేరుగా మీరు చూస్తే పెన్నా పొరుల కట్టలోనే నేరుగా ర్యాంపులు వేసేసారు. లోపలికి ఏం అనుమతులు లేవు, ఏమి లేవు. అది కోర్టులో ఉన్నటువంటి రీచ్. హైకోర్టు దానికి పర్మిషన్ ఇవ్వనటువంటి రీచ్లో నేరుగా ఇచ్చారు. అక్కడ మైనింగ్ అధికారి ఇన్స్పెక్షన్ చేస్తున్నటువంటి దృష్టి. మరి ఎక్కడికక్కడ ఇసుక లోడేస్తే ఇసుకలో ఎంత భూగర్భ జలాలు ఏ విధంగా బయటకు వస్తున్నాయనేటువంటి దానికి ఒక ఉదాహరణ ఆ పక్కన ఉన్నటువంటి పిట్టు. శాండ్ మైనింగ్కి సంబంధించినటువంటిది. అంటే క్లుప్తంగా జరిగింది ఏమిటంటే, జిల్లా మైనింగ్ అధికారి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని కొన్ని వాహనాలను పట్టుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. సోమిరెడ్డి ఏం చెప్తాడంటే నేనే పంపించాను పట్టుకోమని అని కూడా చెప్పుండొచ్చు. అది వెళ్ళిన తర్వాత 16 చక్రాలు ఉండేటువంటి లారీ, మామూలు లారీ కూడా కాదు అది. ఆ లారీ 16 చక్రాల లారీలు అవి. 16 చక్రాలు ఉండేటువంటి లారీలు అవి. 16 చక్రాల లారీలు ఇవి కాదు, 16 చక్రాలు పెద్ద లారీలు కనపడతాయి రోడ్డు మీద. 16 చక్రాలు ఉండేటువంటి లారీలు ఇవి. 16 చక్రాలు ఉండేటువంటి లారీలు. ఇంకో ఫోటో కూడా ఉంది చూడు, ఇంకో ఫోటో కూడా. ఇవి 16 చక్రాలు ఉండేటువంటి లారీలు పోయేటువంటి దాన్ని ఒక లారీని ఆయన పట్టుకున్నాడు. ఒక ట్రిప్పర్ని ఆయనతో పాటు ఉండేటువంటి డ్రైవర్ పట్టుకున్నాడు. ఇంకొక లారీని రాయల్టీ ఇన్స్పెక్టర్ పట్టుకున్నాడు. ఈ ముగ్గురు ఆపారు. మిగతా వాళ్ళు లారీలు ఆపలే. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరగానే వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి సంగం బ్యారేజ్ మీదుగా లారీలన్నీ తరలించేశారు. దీనిని పట్టుకున్న తర్వాత ఏమి తీసుకున్నాడు, ఏమి యాక్షన్ తీసుకున్నాడు అనేది పక్కన పెడదాం. ఈరోజు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి? డీడీ, నేను కలెక్టర్తో మాట్లాడుతున్నాను కదండి, మధ్యలో మీరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటే నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు. కారణం ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి గారు కలెక్టర్కి ఆ మైనింగ్ అధికారి ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని చెప్పేటప్పుడే ఆ పిల్లవాడు వెళ్ళి సార్ మీతో సోమిరెడ్డి గారు మాట్లాడుతాను అంటే వెంటనే ఈ పిల్లవాడు ఫోన్ చేయడం, మీరు నాకు ఇవ్వండి ఆయనకని చెప్పడం. వాళ్ళు తీసుకెళ్ళి ఇచ్చాడు. ఏమి నేనంటే లెక్కలేదా, నువ్వు వెట్టపోతావు అక్కడికి, అది ఇది అని అంటే ఆయన ఏమో నాకేం తెలుసండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నా పాటికి నేను ఫోన్లో మాట్లాడుతున్నాను కలెక్టర్తోను, మీరు ఎక్కడ ఉన్నదో వెళ్ళిపోండి, ఇల్లీగల్ సహించేది లేదండి అని అన్నాడు. ఆ బిట్టు దొరికింది మనకి. ఇప్పుడు నీకు సంబంధం లేదు కదా, ఇల్లీగల్ శాండింగ్ జరుగుతుంది కదా, జరుగుతుండేటప్పుడు నువ్వు ఫోన్ చేసి అధికారిని బెదిరించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆ అధికారి నోటుకుండానే అంటున్నాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నాకేం తెలుసండి మీరు వెళ్ళండి అంటున్నాడు అతను. లేదా దాని అర్థం నువ్వు ఫోన్ చేసావు కదా, ఫోన్ చేసినప్పుడు
ఆ ఇల్లీగల్తో నీకు సంబంధం లేదని నువ్వు ఎట్ట చెప్తావు? దానికి పరాకాష్ట ఏంటంటే ఆ మైనింగ్కి సంబంధించి పొలాలకు పోయే దారులు ఉన్నాయి, రైతులు వాటిల ద్వారా పోతే ఫ్రీ శాండ్ తెచ్చుకుంటారని చెప్పి వాళ్ళు మేము సూచించినటువంటి దారిలోనే పోవాలా అని చెప్పి రైతులు పోయే దారులకు గండ్లు కొట్టారు. చూడండి, అది రైతులు పోయేటువంటి దారి, దానికి ఎంతలో గండి కొట్టారో చూడండి. ఇంకొక దారి ఉంటే ఆ దారికి చూడండి ఎంతలో ట్రెంచ్ కొట్టారు. అంటే రైతులు పొలాల్లోకి పోయేటువంటి దారులు గుండా ఇసుక రీచులకు వెళ్ళి అక్కడి నుంచి ఇసుక తీసుకుని వచ్చేటువంటి అవకాశం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ట్రెంచులు కొట్టించారు. ఎప్పుడైనా ఇంత అప్రజాస్వామ్యకంగా, ఇంత అన్యాయంగా నెక్స్ట్ కొట్టింది ఎంత ట్రెంచులు కొట్టారు చూడండి. ట్రెంచ్ కొట్టి దారికి మీరు చూస్తే మోటార్ బైక్ ఉండేది దారి, ఆ దారికి ట్రెంచులు కొట్టి ఆ ట్రెంచులు గుండా ఎవ్వరూ ఇంకా రైతులు ఎవ్వరు కూడా శాండ్ రీచ్ దగ్గరికి పోవడానికి లేదు. వాళ్ళు సూచించినటువంటి వాళ్ళ ప్రైవేటు దారిలోనే పోవాల్సిందే తప్ప ప్రభుత్వ దారులు ఏవి కూడా రీచ్కి పోకుండా రైతులు చివరికి వాళ్ళ పొలాలకు పోవడానికి కూడా అవకాశం లేకుండా ఏ విధంగా ట్రెంచులు కొట్టాడో ఒకసారి చూడండి. అంటే ఏ స్థాయిలో సోమిరెడ్డి అవినీతి దందా ఇసుక విషయంలో నడుస్తుంది. మేమైతే గతంలో 100 కోట్ల రూపాయలకు నువ్వు స్కెచ్ వేశావు, దానికి సంబంధించి విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తున్నాం అని చెప్పినటువంటి మాటలకి ఈరోజు ఆధారాలు ఇవిగో అని చూపిస్తున్నాం. దీనికి ధైర్యం ఉంటే నువ్వు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నావు. కాబట్టి ఈ ర్యాంపులు కొట్టినటువంటి మాట వాస్తవమా, ఈ ట్రెంచ్ కొట్టినటువంటి మాట వాస్తవమా, నీవు ఇల్లీగల్ చేస్తుంటే అధికారులు పట్టుకున్నది అవాస్తవమా, పట్టుకున్నామని అధికారులు ప్రకటించడం అవాస్తవమా, వీటన్నిటికీ పరాకాష్ట ఏంటంటే నువ్వు ఆ అధికారిని బెదిరించడం అవాస్తవమా, ఏదో అవాస్తవమో చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి లారీల ధరలు వెళ్ళిపోయాయి. పోలీసుకు ఫోన్ చేసి జిల్లా మైనింగ్ అధికారి అక్కడ నిలబడితే కానిస్టేబుల్ కూడా వెళ్ళలే, కానిస్టేబుల్ కూడా వెళ్ళలేదు. వెళ్లకుండా ఇష్ట ప్రకారం ఎవరు పోకుండా ఆ బళ్ళాడు వదిలేసేసి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది స్థూలంగా ఈ ఇల్లీగల్కి సంబంధించి, మైనింగ్కి సంబంధించి, శాండ్ మైనింగ్కి సంబంధించి సోమిరెడ్డి పాత్ర ఉందా లేదా? సర్వేపల్లి నియోజకవర్గంలో నా మీద నువ్వు చాలాసార్లు చెప్పావు, ఎప్పుడన్నా ఒక ఆధారం ఇలాంటిది చూపించగలిగావా? లేదే. నీ నోటుకు వచ్చింది వాగి వెళ్ళిపోవడం తప్ప ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక అధికారిని బెదిరించినట్టుగా కానీ, మాట్లాడినట్టుగా కానీ, ఇల్లీగల్కి మీరు అనుమతించమని చెప్పినట్టుగా కానీ ఎన్నడూ లేదే. నేను మంత్రిగా పనిచేసా, అధికార పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసా, ఏ రోజు కూడా ఆ విధంగా ప్రవర్తించలేదు, నీలాగా దుర్మార్గంగా దోచుకోలేదే.